భయపడ్డావా నువ్వా? ఫ్రెండ్స్ అక్కడ ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనిపిస్తుంది చూసినరా, అది స్నానాల ఘాటు. ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు ఏమో కానీ మేకల అంగడి చూసి నేను పరేషాన్ అయిపోయినా. చాలా పెద్ద మేకల అంగడి. ఎవరైనా పండుగలు చేయాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఈడికించి. రాత్రి పరిస్థితి అయితే ఇట్లున్నది ఈ చెట్టు కింద. అయ్యో గంగ అనిపిస్తుందా మీకు? కొంచెం టెన్షన్గానే ఉంది, ఫస్ట్ టైం కదా. ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో ఏమో. సౌండ్లు వింటుర్రా ఫ్రెండ్స్? టైం అయితే ఒక్క నిమిషం, టైం అయితే 1 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ అదేదో సప్పుడైతే వస్తుంది, కొంచెం భయం అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము బాసర్ దగ్గర గంగొడ్డుకు క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? చలో పోదాం. మేమైతే కొత్తిమీర కరివేపాకు మర్చిపోయినాం ఫ్రెండ్స్, అది తీసుకుందామని వచ్చిన. కానీ ఇక్కడ మార్కెట్ మొత్తం మేకలు ఫుల్ మేకల అంగడి ఉన్నది. ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు ఏమో కానీ మేకల అంగడి చూసి నేను పరేషాన్ అయిపోయినా. చాలా పెద్ద మేకల అంగడి. ఎవరైనా పండుగలు చేయాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఈడికించి మేకలు కొనుక్కపోర్రి, మస్తు అగ్గసగ్గ దొరికేటట్టు ఉన్నాయి ఈడ. బాసర్ ఓంగా ఇట్లా చిన్న చిన్న గుట్టలు వస్తాయి ఫ్రెండ్స్, మంచిగా ఉంటాయి. ఇక ఫైనల్లీ మనము ఇక బాసర్ దగ్గరలో ముంగట ఒక 2 కిలోమీటర్ల ముంగట లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తున్నాం. మా చిన్నోడైతే ఆ కుండ ఉరుకుతుండి. ఇక చూడుర్రి, ఆడు ఉత్సాహంగా ఉన్నాడు. చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నాడో. ఈ గంగ నుంచి పక్కకు వచ్చినాం ఫ్రెండ్స్. కొంచెం ఇది ముంగట ఇది మంచి లేదు, అందుకోసం అని చెప్పేసి ఇటు బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాము. బ్రిడ్జ్ పక్కకించి కొంచెం మంచి లొకేషన్ ఉంది. ఇక మాకు ఇక్కడ కొంచెం కంఫర్ట్ అనిపించింది ఈ స్థలాన్ని, అందుకని క్లీన్ చేసుకుంటున్నాం. ఇది క్లీన్ చేసుకొని తర్వాత ఇక్కడ మన క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం. బాగుందా నాన్న? చాలా బాగుందా? లైక్ చేయండి, లైక్ చేయండి. సైడ్కు కొట్టే మొలలు కూడా రాలేదు సపోర్టింగ్ కోసము. మూలకు పోతే దగ్గర సరిపోతాయి కదా. మొత్తం అయితే పొయ్యి కోసం అయితే రాళ్ళు అవి వేసేసినాం ఫ్రెండ్స్. కట్టెలు కూడా తెచ్చినాము. అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. బియ్యం రా రైసు. అయితే వంటకు ప్రిపరెన్స్ చేస్తారు ఫ్రెండ్స్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం స్పెషల్ ఇవ్వాలా మరి మనకు? ఈరోజు స్పెషల్ ఏంది? పప్పు చారు, రాగి సంకటి. రాగి సంకటి పప్పునైతే ఇంటికాడ ఉడకబెట్టుకొని వచ్చినాము. పప్పు ఉడకబెట్టుకొచ్చిర్రా? ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎట్లా దొరుకుతుందో ఏమో అని. కందిపప్పు, తొగరపప్పు. తొగరపప్పు ఇంకేంది పెట్టుకొని వచ్చినాము. ఇదెంత? నిమ్మకాయ ఎంత సైజు? నిమ్మకాయ ఎంతనా? చింతపండు నిమ్మకాయ అంత. నిమ్మకాయ అంత చింతపండు. దాంట్లో మనం 2 టమాటాలు వేసుకున్నాం కదా, ఏదో మనం కొంచెం మన టేస్ట్ కోసం నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. ఇక రాగి సంకటికి రెడీ చేసుకుంటున్నాం. రాగి సంకటి అయిన తర్వాత పప్పు
తాలింపు వేసుకుంటా. ఈ మసాలాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మసాలాలన్నీ దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 2-3 ఎక్కువ వేసుకోవద్దు లవంగాలు, ఒక 2-3 వేసుకొని, ఎందుకంటే మసాలా తినని వాళ్ళు ఉంటారు కదా అందుకోసమని. క్యారెట్, పచ్చిమిర్చి, గట్టిగా ఎక్కువ క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసిన. ఉల్లిగడ్డ, వంకాయ, ఎల్లిపాయ, క్యారెట్, టమాటా ఇవన్నీ వేసుకుంటున్నాం. సరే ఈ విధంగా జీలకర్ర, ఆవాలు, గట్టిగా చెప్పు. జీలకర్ర, ఆవాలు ఉన్నా కానీ ఎండిమిర్చి, సరే పని చెప్తలేదురా. ఎండిమిర్చి, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నా. ఇక వెల్లిగడ్డలు అయితే దంచకుండా వక్కలుగా పొట్టు తీసుకొని తీసుకోవాలి. ఒక 2 వంకాయలు వక్కలు చేసుకొని, కొంచెం టమాటా కూడా వేసుకున్నాం. 2 టమాటాలు వేసుకున్నాం వక్కలు చేసి. కొంచెం మంచి గోలాలి, మంచి గోలు అని కూడా. ఏమేస్తాం? సాల్ట్, ఒకటి సగం సాల్ట్ వేసుకొని చింతపండు నీళ్ళు వేసుకుంటే మరుగుతుంది. మనం వేసుకున్న పోపుల ఇవన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు వేస్తున్నా. తర్వాత కొంచెం కారం వేసుకున్నాం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం తాలింపుకి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. మనకైతే మంచిగా ఘాటుకు కావాలి కాబట్టి 2-3 చెంచాలు వేయి. పోసి మంచిగా ఉడికింది. ఇక దించేస్తున్నా పప్పుల పులుసు అయితే. మీరు ఒకటి గమనించిందా, దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లేదు, కొత్తిమీర లేదు. బాగుంది, మంచిగా ఉన్నది. ఇవి రాగి సంకటికి అయితే రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకున్నా. నీళ్ళు మరిగినాక ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాగి సంకటి కోసం నీళ్ళు పోసుకున్నాం కదా. నీళ్ళు పోసుకున్నాక కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో నేను వేసిన సాల్ట్. ఇగో నీళ్ళు మరుగుతున్నాయి. ఇగో దీంట్లో అయితే ఒక 2 టీ స్పూన్ల మందం రాగి పిండి కలుపుకొని, ఉండలు లేకుండా కలుపుకొని ఈ మరిగే నీళ్ళల్లో ఇక పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలిపి ఒక కప్పు మందం అయితే పొడి పిండి పోసుకుంటున్నా రాగి సంకటి కోసం. ఎందుకంటే మేము ఎప్పుడు ఇదే తింటాం కాబట్టి కొంచెం చిన్నగా తక్కువ చేసుకుంటున్నాం. వేస్తాడంట పిండి. సన్నం మంట మీద ఉంచుకోవాలా. ఇగో ఈ నీళ్ళు అన్నవి ఇట్లా పిండి మీదకి వచ్చినప్పుడు మనం ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అంతా కలిసిపోతుంది అన్నట్లు. ఇందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడిగా కలుపుకుంటేనే ముద్దలు అన్నవి ఉండవు. పడిపోతుంది, పట్టుకుంటుంది. మళ్ళీ ఇట్లా కలిసినాక ఒక 5 నిమిషాలు ఆవిరి మీద, ఇట్లా అయినాక ఇంకొక 5 నిమిషాలు ఓన్లీ ఆవిరి మీద ఉంటుంది, బొగ్గుల మీద.
ఈ సంకటిని ఈ విధంగా కలుపుకోవాలి, ఎందుకంటే ముద్దలు ముద్దలు లేకుండా ఏం లేకుండా మంచిగానే. ఇంకా నెయ్యి పెట్టుకుంటే బాగుంటుంది. నేను నెయ్యి కూడా పెడుతున్నా. నెయ్యి లేకపోతే నూనె పెట్టుకోవాలి. పోయింది ఫ్రెండ్స్, రాగి ముద్దలు కట్టేసింది. బగారన్నం కూడా అయింది, మనకు పప్పుచారు అయింది. ఇక మనం తినుడే లేటు, స్టార్ట్ చేద్దాం. టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది, ఒక్క నిమిషం టైం చూద్దాం. టైము 3 అవుతుంది ఫ్రెండ్స్. హెల్తీ ఫుడ్స్ అన్నీ మంచి రైస్తో చేసుకుంటే ఇంకా సూపర్ వస్తుంది. మా చిన్నోడు ఇగో తినమంటే తింటలేడు పప్పుచారు. నాకు టమాటా నీకు టమాటా వద్దా? దాని మీద పాపడాలు పెట్టుకుంటే పప్పుచారుకు సూపర్ టేస్ట్ వస్తుంది. అది సూపర్గా ఉంది, మజా వస్తుంది తింటే. మీ ఊర్లో ఏమంటారు వీటిని? బియ్యం మురుకులు అంటాం మేమైతే. మీ దగ్గర ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అక్కడ ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనిపిస్తుంది చూసినరా, అది స్నానాల ఘాటు. అక్కడనే పెద్దది అమ్మవారి విగ్రహము, మళ్ళీ శివాలయం కూడా ఉంటుంది. చాలా సూపర్ అంటే సూపర్ లొకేషను, చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడన్నా విజిట్ చేయాలనుకుంటే కూడా మీరు ఇటు చుట్టుపక్కల లొకేషన్లల్లో ఈ లొకేషన్ చాలా బాగుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ పక్కకు మీరు ఎప్పుడన్నా వచ్చి క్యాంప్ వేసుకుంటే కూడా ఈ లొకేషన్ బాగా నీట్గా ఉన్నది. ప్లస్ ఎవరు డిస్టర్బెన్స్ లేదు. కొంచెంమంది జాలర్లు వాళ్ళు ఉన్నారు, కొంచెం వేరే వాళ్ళు ఫిషింగ్ చేసే వాళ్ళు వస్తారు. కానీ సూపర్ ఉన్నది లొకేషన్ ఫ్రెండ్స్. మేము వేసుకున్న టెంట్ అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. చేపలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సాయంత్రం అయింది. 2 రైల్వే బ్రిడ్జ్ల మధ్య బాగుంది లొకేషన్ చూడడానికి. ఇక్కడ అస్సలు ఎక్కడ కూర్చున్నా బోర్ అనిపిస్తలేదు. చూడంగానే సాయంత్రం అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఏమన్నా అందంగా ఉందా? నాకైతే ఫుల్ నచ్చింది. నేను ఇటు ముంగడికి వచ్చిన, ఈ బస్సులు పోతుంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన. మన వాళ్ళ టెంట్ ఏమో ఆడున్నది, అక్కడ ఉంది మన టెంట్ వాడ. నేనైతే ఇటు వచ్చిన, ఇక ఇది చూద్దామని. బాగుంది కదా, బాగుంది కదా. నైట్ అయితే సేమియా చేసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఇక లెంత్ అవుతుందని చెప్పేసి ఆ వీడియో పెట్టలేదు. నేను లైట్ కొట్టి చూపిస్తా. కనీసం మన టెంట్ అయితే ఇట్లున్నది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? అయ్యో, రాత్రి పరిస్థితి అయితే ఇట్లున్నది. ఈ చెట్టు కింద అయ్యో గంగా కనిపిస్తుందా మీకు? బ్రిడ్జ్ ఇది. ఒక్క నిమిషం. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎట్లుంటుంది? ఫస్ట్ టైం నైట్ క్యాంపింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం టెన్షన్గానే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం టెన్షన్గానే ఉంది, ఫస్ట్ టైం కదా. ఈ రాత్రి ఎట్లా గడుస్తుందో ఏమో. సౌండ్లు వింటుర్రా ఫ్రెండ్స్? మీకు వినిపిస్తుందో లేదో కానీ ఇక్కడ రకరకాల కీటకాల సప్పుడైతే ఘోరంగా వస్తుంది. బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ తిరుగుదామన్నా కానీ ఏం కనిపించలేదు. ఫస్ట్ టైం కదా, ఎట్లా గడుస్తుందో తెల్లారుతుంది. సరే గుడ్ నైట్ ఫ్రెండ్స్. మేమైతే వండుకుంటున్నాము.
అందరికీ గుడ్ నైట్. వస్తున్నాయి, పురుగులు కూడా బాగా వస్తున్నాయి కదా. పురుగులు వస్తున్నాయి ఫ్రెండ్స్, లోపల పడుకుంటున్నాం, బాగా లేట్ అయిపోయింది. సరేనా, సప్పులు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్, మీకు వినిపిస్తున్నాయో లేదో కానీ ఘోరంగా సప్పులు వస్తున్నాయి. నైట్ ఎట్లా నిద్ర అవుతామో తెలియదు, ఫస్ట్ టైం. గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ చెప్పట. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదేదో సప్పుడు అయితే వస్తుంది, కొంచెం భయం అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అదేదో సప్పుడు వస్తుంది, కొంచెం భయం అనిపిస్తుంది. మీకు వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక ఇటు పక్కకించి వచ్చింది, ఇటు పక్కకించి కొంచెం సప్పుడు చేసి అట్లా మండుకున్నాము, అయినా కానీ మళ్ళీ వచ్చింది. చూద్దాం, మళ్ళీ వస్తే బయటికి పోతా. ఏం తెచ్చుకోలేము కూడా, కట్టె గిట్లా ఏం లేదు దగ్గర, మన దగ్గర జస్ట్ బయట ఒక కట్టె పెట్టుకున్నా. మా వాళ్ళు బయటకు పోతా అంటే అద్దంటారు. ఫ్రెండ్స్ టైం అయితే ఒక్క నిమిషం, టైం అయితే 1 అవుతుంది. మొత్తం నైట్లో ఇవే ట్రైన్స్ సప్పుడు, ఇది లేకుంటే ఆ పిట్టెలు వెనకకించి ఏందో ఏమో సప్పుడు. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది ఫ్రెండ్స్. నైట్ అయితే ఇది కొత్త ప్లేస్ ఉన్నా మరి ఎందుకో తెలియక నిద్ర పడతలేదు, తిరుగుతున్నా అటు ఇటు చూస్తున్నా. చుట్టూ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్, లొకేషను చిమ్మ చీకటి. లైట్ బంద్ చేస్తా ఒకసారి ఎట్లుంటుంది చూడండి. కనిపించిందా ఇట్లున్నది? మా వాళ్ళు అయితే పన్నారు. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది ఫ్రెండ్స్. ఆరున్నర అవుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెల్లారుతున్నట్టున్నది ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే వండుకున్నారు. మా చిన్నోడు కూడా పాపము నైటు సరిగా నిద్ర అవ్వలేడు. మా అమ్మ ఫుల్ భయం పట్టింది, కనిపిస్తలేరు. లైట్ వేస్తే లేస్తారేమో అని చెప్పేసి నేను కూడా ఎత్తలేను. చూద్దాం బయట ఎట్లున్నదో చూపిస్తాను మీకు. సూర్యుడు రాలేడు, తెల్లారలేదనుకుంటారేమో. ఒక్క నిమిషం. లేవరా ఓ సుమా, ఓ మనిషి లేవరా? ఉన్నామా? ఉన్నాం. ఏమైంది? పోయినావా అనుకున్నా నేను రాత్రి భయంకి. ఏమన్నా భయమా? గుడ్ మార్నింగ్ చెప్పవా? అబ్బా పిట్ట అయితే ఏమన్నా చప్పుడా? ఆ పిట్ట ఉన్న చెట్టు కిందనే ఉన్నాం మనం. ఏం కాదు, కామన్, ఇంకా మంచిగా ఉన్నది మనకు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అమ్మా అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. చీపాపా చిన్నోడైతే ఇప్పటి వరకు మేల్కొనే ఉన్నాడు పాపం. తెల్లారేట పన్నాడా? లేస్తలేడా? సరే. ఎట్లా అనిపించింది? మంచిగుంది. ఇంకా మంచిగా ఉండే పొద్దున అయితే, కానీ మస్తు భయమైంది. ఎందుకంటే ఈ చెట్టు, ఈ తోటలు
అందరికంటే ఎక్కువ చిన్నోడైతే బాగా అదైపోయిండు. అదే సంతోషం. పొద్దున నిన్న వేసిన ఈ వలలు తీస్తుండ అన్న కనిపిస్తుందా అక్కడ? మా చెర్రి పండు అయితే లేచిండు. హాయ్, గుడ్ మార్నింగ్. వస్తున్నా. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. అందరికి కాఫీలు తాగారా? కాఫీలు తాగారా? మా ఊళ్ళకి చలి పెడుతుంది. ఇక మా అమ్మ మంట పెట్టింది. ఇక వేడి నీళ్ళు పెట్టుకొని తాగుదాం ఫ్రెండ్స్. శ్రీమన్ ట్రైనా? అవును. సూపర్ సూపర్ సూపర్. బాయ్. వేడి నీళ్ళు ఫ్రెండ్స్, డికాషన్ కాదు, కాఫీ కాదు, చాయ్ కాదు, వేడి నీళ్ళు తాగుతున్నాము పొద్దున. తాగుతావా? తాగు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మొత్తానికైతే డే అండ్ నైట్ క్యాంపింగ్ పూర్తయిపోయింది. సో ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు చూసిర్రంటే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, భయపడ్డావా? నువ్వా? అమ్మో, ఎప్పుడు భయపడ్డావు? రాత్రి భయపడ్డావా? ఇంకా ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అని చెప్పు. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.